గత సంవత్సరం ఎస్ఎస్ రాజమౌళి త్రిబుల్ వివిధ అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులలో వేవ్స్ క్రియేట్ చేసింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలను గెలుచుకుంది. త్రిబుల్ హిట్ పాట నాటు నాటు చివరికి ఆస్కార్స్ 2023లో చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇది భారతీయ మూలాల ఉన్న చిత్రంగా మొదటి భారతీయ పాటగా గుర్తింపు పొందింది. ఇప్పుడు మరోసారి ఆస్కార్ పోటీలో భారతీయ సినిమాలు ఏం చేస్తాయో చూడాలన్న ఆసక్తి నెలకొంది. 2024 ఆస్కార్ నామినేషన్లను 24 జనవరి 2024న ప్రకటిస్తారు. ఈ సంవత్సరం 2 భారతీయ చిత్రాలు ఇంకా పోటీలో ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో 2 భారతీయ చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఇటీవల అకాడమీ ఆస్కార్లకు అర్హత సాధించిన 321 వరల్డ్ బెస్ట్ సినిమాలలో 265 సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో నామినీలుగా పోటీకి అర్హత పొందాయని ప్రకటించింది. 2023లో విమర్శకుల ప్రశంసలు పొందిన 2 భారతీయ చిత్రాలు 12th ఫెయిల్ 2018 రేస్లో ఉన్నాయి. విధు వినోద్ చోప్రా హార్ట్ రెండింగ్ డ్రామా 12th ఫెయిల్, టీవీనో థామస్ ఇంటెన్స్ సర్వైవల్ డ్రామా 2018 ఆస్కార్ 2024కి అర్హత సాధించిన 265 చిత్రాల జాబితాలో ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన 2024 ఆస్కార్ షార్ట్ లిస్ట్లో ఏ భారతీయ సినిమా పేరు లేకపోవడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కానీ అది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ వరకే వర్తిస్తుంది. వాస్తవానికి 2018 ఈ విభాగంలో భారతదేశం నుంచి అధికారికంగా ప్రవేశించింది. అయినప్పటికీ 2018 12th ఫెయిల్ ఇప్పటికీ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆస్కార్కి పోటీ పడేందుకు అర్హతను కలిగి ఉన్నాయి. బెస్ట్ ఫిలిం కేటగిరీలో ఇండియాకు అవకాశం ఉందా అంటే నిజానికి 2 భారతీయ చిత్రాలకు అవకాశం లేదని చెప్పవచ్చు. కానీ సాంకేతికంగా ఆ 2 చిత్రాలు రేస్లో నిలిచాయి. అయితే గత సంవత్సరంలో ఓపెన్ హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, అనాటమీ ఆఫ్ ఏ పాల్ వంటి చిత్రాలు సృష్టించిన సంచలనం. ఆ ప్రభావాన్ని పరిగణంలోకి తీసుకుంటే అవార్డుల సర్క్యూట్లో 12th ఫెయిల్ 2018 చిత్రాల ఫైనల్ కట్కి రావడానికి ఇంకా చాలా ఎక్కువ అవసరం. నామినీల తుది జాబితాలో చేరాలంటే సినిమా బాగుండడమే కాకుండా దానికి సరైన ప్రచారం కూడా అవసరం. వాటాదారులు లేదా నిర్మాతలు తమ ప్రాజెక్ట్ని ఉద్దేశించిన ప్రేక్షకుల కోసం పూర్తిగా మార్కెట్ చేయాలి. నామినేషన్లు ప్రకటించడానికి నెలల ముందు సంచలనం సృష్టించాలి. అవార్డుల జ్యూరీచే గుర్తింపు లేకముందే త్రిబుల్ ప్రపంచవ్యాప్తంగా నెలల తరబడి వేడి పెంచింది. 2018 12th ఫెయిల్ ఈ 2 చిత్రాలను ఆ కోణంలో చూస్తే అవార్డ్ సర్క్యూట్లో ఎలాంటి సందడిని సృష్టించలేకపోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటే సరిపోదు, చాలా మార్కెటింగ్ స్ట్రాటజీ కీలకం. దీనికోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.